నల్గొండ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నటసారబొమ్మ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు నల్గొండ పట్టణ శాఖ మరియు ఆయన అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయన తన తండ్రి అయిన నందమూరి తారక రామారావు చలనచిత్ర రంగంలో రారాజుగా విరసిల్లిన తీరుగానే నందమూరి బాలకృష్ణ కూడా అదే బాటలో పయనిస్తూ చలనచిత్ర రంగంలో అగ్రస్థానాన నిలిచారని, నందమూరి బాలకృష్ణ 66వ పుట్టినరోజును ఘనంగా నిర్వహిస్తున్నామని, ఆయన హర్షణీయాంశాలు నటిస్తూ అటు రాజకీయం, ఇటు చలనచిత్ర రంగంలో మరియు సేవా రంగంలో అనేక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. నల్గొండ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నటసారబొమ్మ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు నల్గొండ పట్టణ శాఖ మరియు ఆయన అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయన తన తండ్రి అయిన నందమూరి తారక రామారావు చలనచిత్ర రంగంలో రారాజుగా విరసిల్లిన తీరుగానే నందమూరి బాలకృష్ణ కూడా అదే బాటలో పయనిస్తూ చలనచిత్ర రంగంలో అగ్రభాగాన నిలిచారన్నారు. నందమూరి బాలకృష్ణ 66వ పుట్టినరోజును ఘనంగా నిర్వహిస్తున్నామని, ఆయన హర్షణీయాంశాలు నటిస్తూ అటు రాజకీయంగా, ఇటు చలనచిత్ర రంగంలో మరియు సేవా రంగంలో అనేక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా పార్టీ కార్యకర్తలుగా, అదే అభిమానులుగా అనేక మందిని బాణసంచా కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా యావత్ తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిన నందమూరి తారక రామారావుని ప్రజలు ఇలా ముందుకు తీసుకువెళ్లారు. అదేవిధంగా నందమూరి బాలకృష్ణ కూడా ప్రజల అభిమానంతో ముందుకు వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ పార్టీ మాజీ అధ్యక్షుడు గుండు వెంకటేశ్వర్లు, నందమూరి అభిమానులు పూల యాదగిరి, కృష్ణ, మహేశ్వరం అరవింద్, కాంచనపల్లి కిరణ్, అజయ్, బొంత రమేష్, దండంపల్లి శంకర్ గౌడ్, తిరుపతయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.